అజయ్ అనే ఒక వ్యక్తి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. అమిత్ అనే వ్యక్తి అజయ్ కంటే 70% ఎఫిషియన్సీ ఎక్కువ కలిగి ఉన్నాడు. అజయ్ యొక్క ఎఫిషియన్సీ 100% అనుకుంటే అమిత్ అనేవాడు 70 ఎక్కువ కాబట్టి 170% ఎఫిషియన్సీ కలిగి ఉన్నాడు. అంటే అర్థం ఏంటండి, అజయ్ అనేవాడు 100 చాక్లెట్లు తినే టైంలో అమిత్ అనేవాడు ఒక 70 ఎక్స్ట్రా తింటాడు, 170 చాక్లెట్లు తినగలడు. అంటే వీడికంటే వీడు ఫాస్ట్ వర్కర్, ఎఫిషియన్సీ ఎక్కువ కాబట్టి. అంటే అమిత్ అనేవాడు ఫాస్ట్గా చేయగలడు కాబట్టి వాడు వీడికంటే తక్కువ టైంలో పని చేయగలుగుతాడు. ఒకవేళ వీళ్ళిద్దరికి 200 చాక్లెట్లు ఇచ్చామనుకోండి, వీడికి ఒక 2 గంటలు టైం పట్టింది అనుకోండి, వీడికి అంతకంటే తక్కువ టైం పడుతుంది, అంతే కదా. సో ఇక్కడ అమిత్ అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడు అని అడుగుతున్నాడు. సో వీడికంటే తక్కువ టైంలో చేయగలడు కాబట్టి ఈ పనిని వేసుకొని ఈ రెండింటిలో తక్కువ బై ఎక్కువ. తక్కువ టైంలో చేయగలరు కాబట్టి తక్కువ బై ఎక్కువ. అది ఎక్కువ టైంలో చేయగలిగితే ఎక్కువ బై తక్కువ వేయాల్సి ఉంటుంది. ఓకేనా. 0 0 క్యాన్సిల్ అయిపోతే 12 10 120/17. సో 17 7 119 1/17.